హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో కరకరలాడుతూ టేస్టీగా ఉండే ఆకు పకోడీ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. వీటినే రిబ్బన్ పకోడీ అని, చెక్క పకోడీ అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. వీటిని అసలు ఆయిల్ తక్కువ పీల్చుకుని ఈ విధంగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే ఒక పెద్ద సైజ్ బౌల్లోకి ఒక జల్లెడ పెట్టేసుకుని ఇందులోకి 2 కప్పులంతా బియ్యం పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కప్పు మెజర్మెంట్ వచ్చి 200 గ్రామ్స్ అండి. ఈ విధంగా 2 కప్పుల బియ్యం పిండిలోకి 1/2 కప్ అంతా శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు పుట్నాల పప్పుని కొలిచి తీసుకుని మిక్సీలో ఈ విధంగా బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంత కారం పొడి యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మీ కారానికి సరిపడా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని వీటన్నిటిని జల్లెడలో బాగా జల్లిచ్చి తీసుకోవాలి. ఇక్కడ మనం పుట్నాల పొడి అనేది ఈ ఆకు పకోడీ చేసేటప్పుడు తప్పకుండా యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ అంతా కూడా పుట్నాల పొడి వల్లే వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా జల్లించిన తర్వాత చూసారు కదా, ఇలా నూకలు ఏమైనా మిగిలితే మీరు దీన్ని కావాలంటే మళ్ళీ గ్రైండ్ చేసి జల్లిచ్చి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి పిండి మొత్తం కలిసేలాగా బాగా స్పూన్తో కలిపేసుకుని ఇందులోకి మనం మిగిలిన కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ తెల్లవి యాడ్ చేసుకున్నాను, మీరు కావాలంటే నల్లవాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ అంతా వాము. మీరు వాము మరియు జీలకర్రని మిక్సీలో మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1-2 చిటికెళ్ళ పసుపు వేసేసి చక్కగా వీటన్నిటిని కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. నార్మల్గా అయితే మీరు నెయ్యి కాకపోయినా 1 టేబుల్ స్పూన్ బటర్ లేదా కాంచి చల్లార్చిన ఆయిల్ ఉంటుంది కదా, వంట నూనె, అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తానికి ఈ నెయ్యి అనేది పట్టే విధంగా బాగా నలిపినట్టు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం పొడి పొడిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుని మరీ మెత్తగా కాకుండా అలానే మరీ గట్టిగా కూడా కాకుండా కాస్త సాఫ్ట్గా మురుకులొత్తుకునే గొట్టం నుంచి పిండి ఈజీగా దిగే విధంగా మనము సాఫ్ట్గా కలుపుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసిన వాటర్ అయితే జస్ట్ నార్మల్ వాటరే అండి, వేడి నీళ్ళు ఏం వాడలేదు. మీరు కావాలంటే హాట్ వాటర్తో అయినా దీన్ని పిండి కలుపుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మురుకులొత్తే గుట్టం తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి, 2 చూపిస్తున్నాను. రౌండ్గా మనము తిప్పే టైప్లో ఉంటాయి కదా, అవైతే ఇలా 4 హోల్స్ ఉంటాయి. అదే ప్రెస్సింగ్ టైప్ అయితే 2 ఉంటాయి అన్నమాట. ప్రెస్సింగ్ దానికి హోల్ కాస్త పెద్దదిగా ఉంటుందండి. మనం జీలకర్ర కానీ వాము అలాగే వేసినా కూడా ఈజీగా గొట్టం నుంచి దిగిపోతుంది. కానీ రౌండ్గా తిప్పేది 4 ఉన్నాయి కదా, అదైతే జీలకర్ర వాము మధ్యలో ఇరక్కపోయి దిగకుండా ఉంటుందండి. కాబట్టి మనము మిక్సీలో గ్రైండ్ చేసి వేసుకుంటే ఈజీగా దిగిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే పెద్దది తీసుకున్నానండి. ఇందులో మనం మొత్తం అంతా ఆయిల్ అప్లై చేసేసుకుని ఈ గొట్టంలోకి సరిపడంత పిండిని మాత్రం తీసుకుని మిగిలిన పిండిని డ్రై అయిపోకుండా ఏదైనా క్లాత్తో కవర్ చేసేసుకోండి. ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత పైన నుంచి ఇలా పెట్టేసి పిండి సరిగ్గా దిగుతుందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ప్యాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ ఈ విధంగా పిండి వేసిన వెంటనే పైకి తేలాలన్నమాట. అంత హీట్ ఉండాలి. ఇలా హీట్ ఎక్కిన ఆయిల్లోకి గొట్టంలో మనం నింపుకున్న పిండిని ఇలా రౌండ్గా నార్మల్గా మురుకులు ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసేసుకోవాలి. వీటిని మనం వేసిన వెంటనే మరోవైపుకి తిప్పకూడదండి. కాసేపు వెయిట్ చేసి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి కాస్త జాగ్రత్తగా తిప్పుకొని 2 వైపులా చక్కగా ఈ విధంగా రంగు మారిన తర్వాత తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని మనకు కావాల్సినన్ని రిబ్బన్ పకోడీ చేసేసుకుని తీసేసుకోవచ్చండి. అంతే అన్నమాట. చాలా సింపుల్గా నిమిషాల్లో రెడీ అయిపోతాయి. అంతా కూడా చాలా చాలా క్రిస్పీగా వస్తాయండి. పక్కగా క్రిస్పీగానే వస్తాయి. ఏమాత్రం కూడా తీసిన తర్వాత సాఫ్ట్గా అయిపోవడం ఇలా అంతా అవ్వదు. ట్రై చేసి చూడండి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు. ఇప్పుడు నేను చెప్పిన కొలతలు మరియు ప్రాసెస్ని మీరు ఫాలో అయ్యి చేసినట్టయితే ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.